పలు టీవీ ఛానల్స్లో యాంకర్గా పనిచేస్తున్న 40 సంవత్సరాల స్వేచ్ఛా వటోర్కర్ ఈ నెల 27 రాత్రి 9:30 చిక్కడపల్లిలోని జవహర్ నగర్లో గల శీలం రెసిడెన్సీలోని తన నివాసంలో ఫ్యాన్కి ఉరివేసుకుని చనిపోయి జర్నలిస్టు ప్రపంచాన్నే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని విస్మయానికి గురిచేసింది. జర్నలిజంలో అంత అనుభవం ఉన్న స్వేచ్ఛ ఉరివేసుకుని చనిపోయేంత ఒత్తిడి ఎందుకు వచ్చింది? తన కూతుర్ని ఒంటరిదాన్ని చేసి ఎందుకు చనిపోయింది? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. యాంకర్ స్వేచ్ఛ 2014లో తన భర్త క్రాంతికిరణ్తో విడాకులు తీసుకుని కొన్ని రోజులు తన తల్లిదండ్రులైన శంకర్ శ్రీదేవిలతో కలిసి తన కుమార్తె అరణ్యతో పాటు ఉండేది. 4 సంవత్సరాల క్రితం తన పేరెంట్స్ వద్ద నుండి తన కూతురితో సహా చిక్కడపల్లిలోని జవహర్ నగర్లో శీలం రెసిడెన్సీలో ఉంటుంది. ఇదే ఫ్లాట్లో ఆమె తన స్నేహితుడు పూర్ణచంద్రతో సహజీవనం సాగిస్తున్నట్లు సమాచారం. 27 రాత్రి శుక్రవారం 9:30 చిక్కడపల్లిలోని పోలీసులకు శీలం రెసిడెన్సీలోని పెంట్ హౌస్లో యాంకర్ స్వేచ్ఛ ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయినట్లు సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కేసు నమోదు చేసుకుని క్లూ టీంని రప్పించి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి గాంధీ హాస్పిటల్కి తరలించారు. కుటుంబంలో గొడవల కారణంగా స్వేచ్ఛ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తు ద్వారా అనుమానిస్తున్నట్లు రాజానాయక్ తెలియజేశారు. స్వేచ్ఛ జర్నలిజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. రీసెంట్గా జరిగిన జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎలక్షన్లో ఎగ్జిక్యూటివ్గా కమిటీ మెంబర్గా ఎన్నికైన ఆమె భవిష్యత్తుపై ఎంతో ఆశతో ఉండేదని సహచర జర్నలిస్టులు తెలియజేశారు. స్వేచ్ఛ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగాను, తల్లి చైతన్య మహిళా సంఘంలోని సేవలు అందించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు తమ కూతురు మానసికంగా ఒత్తిడికి లోనవడానికి, చివరికి ప్రాణాలు తీసుకోవడానికి పూర్ణచంద్రే కారణమని ఆరోపిస్తూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. స్వేచ్ఛ ప్రముఖ తెలంగాణవాదిగా ఉండేది. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ వ్యతిరేకలను ఎండగడుతూ చాలా డిబేట్లు మాట్లాడింది. మీడియా సర్కిల్లో బాగా ఫాలోయింగ్ ఉన్న స్వేచ్ఛ మరణం తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసులు స్వేచ్ఛ మొబైల్ని స్వాధీనం చేసుకుని కాల్ డేటాను, వాట్సాప్ చాట్ను పరిశీలిస్తున్నారు. ఈలోగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచంద్ర పరారవడంతో ఆయన్ని పట్టుకునేందుకు 3 స్పెషల్ పోలీస్ టీంలు రంగంలో దిగాయి. పూర్ణచంద్ర న్యూస్ ఛానల్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా పనిచేసేవాడు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కు పిఏగా ఉండేవాడని తెలిసింది. అలాగే ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో కీలకంగా పాల్గొనేవాడని, తాజా ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్తో పూర్ణచంద్ర దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వేచ్ఛ తండ్రి శంకర్ మాట్లాడుతూ స్వేచ్ఛకు 5 ఏళ్ల కిందట విడాకులయ్యాయి. ఆ తర్వాత పూర్ణచంద్ర పరిచయం అయి తన భార్యతో విడిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛను నమ్మించాడు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా చివరికి ఒత్తిడికి గురిచేసి ప్రాణాలు తీసుకునే స్థాయికి స్వేచ్ఛని తీసుకెళ్లాడని బాధతో వివరించాడు. స్వేచ్ఛ కూతురు అరణ్య మాట్లాడుతూ, నా తల్లి ఈరోజు చివరిసారిగా స్కూల్కు వెళ్లే ముందు నన్ను హక్ చేసుకుంది. స్కూల్ నుండి వచ్చేటప్పుడు తాతయ్య వచ్చి తీసుకెళ్తాడని చెప్పింది. ఆ మాటలే మా అమ్మ నాతో మాట్లాడిన చివరి మాటలు. నేను స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి తలుపు లోపల నుండి లాక్ అయి ఉంది. కిటికీలు ఓపెన్ చేసి చూస్తే మా అమ్మ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే మా తాతయ్యని పిలిచి ఆ దృశ్యాన్ని చూపించానని కన్నీళ్లతో వివరించింది. అంతేకాకుండా పూర్ణచంద్ర తనను తీవ్రంగా వేధించేవాడని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు పూర్ణచంద్రపై ఫాక్సో కేసు కూడా నమోదు చేశారు. ఈ నెల 28 రాత్రి స్వేచ్ఛ మరణించిన 2వ రోజున పరారీలో ఉన్న పూర్ణచందర్ తన లాయర్తో వచ్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు ఈ నెల 30న పూర్ణచందర్కి 14 రోజుల రిమాండ్ విధించారు. పూర్ణచందర్ అరెస్ట్ అవడంతో అనూహ్యంగా ఆయన భార్య స్వప్న వీడియో ముందుకు వచ్చి స్వేచ్ఛ ఆమె కూతురు అరణ్యపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను పూర్ణచందర్ భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే
మా ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకొచ్చాను. నా పిల్లలతో పాటే చూసుకున్నాడు, తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు, నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఇక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడం. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. నాకు తెలియదు ఆమె తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను, మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకొని మళ్ళీ రోడ్డు పాలు చేసేసింది. అరెస్టు సమయంలో పూర్ణచంద్ర ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో స్వేచ్ఛ జీవితం, వారి సంబంధం, ఆమె మానసిక స్థితి, ఆమె కుటుంబ నేపథ్యానికి సంబంధించిన అనేక కీలక విషయాలను వెల్లడించాడు. తనకు స్వేచ్ఛ 2009 నుండే తెలుసునని, ఆ సమయంలో ఇద్దరూ కలిసి ఒకటే ఛానల్లో పనిచేశామని, అప్పట్లో స్వేచ్ఛ తన బాధలు, కుటుంబ సమస్యలు తనతో పంచుకుంటూ ఉండేదని చెప్పాడు. కానీ నిజమైన రిలేషన్ 2020 తర్వాతే మొదలైందని చెప్పాడు. స్వేచ్ఛ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవ్వడానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల తీరే అని పూర్ణచంద్ర ఆ లెటర్లో చెప్పాడు. చిన్న వయసులోనే స్వేచ్ఛను వదిలేసి ఆమె తల్లిదండ్రులు ఉద్యమాల్లో తిరిగేవారని, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తమ కూతుర్ని కలిసేవారని, ఇలా కలిసినప్పుడు కూడా తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఆమెని మనోవేదనకి గురిచేసేవని చెప్పాడు. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుండి బయటకు వచ్చేసి తన కూతురు అరణ్యను కూడా తన వద్దకు తీసుకువచ్చిందని, కూతురు భవిష్యత్తుపై చాలా ఆందోళనగా ఉండేదని, తనలాంటి జీవితం తన కూతురికి రాకూడదని, అందుకే ఆమె అన్ని బాధ్యతలను నాకు అప్పగించిందని, తను ఒక తండ్రిలా ఆ పిల్ల బాధ్యతలను చూసుకున్నానని పూర్ణచంద్ర చెప్పాడు. స్వేచ్ఛ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా లేదని, ఆమె తన బాధలను మర్చిపోవడానికి కుమార్తెతో ఎక్కువ సమయం గడిపేదని ఆ లెటర్లో రాశాడు. స్వేచ్ఛ మానసిక స్థితిపై పూర్ణచంద్ర వివరణలు ఇస్తుండగా, మరోవైపు స్వేచ్ఛ పేరెంట్స్ మాత్రం పూర్ణచంద్రే ఆమెను మోసగించి ఒత్తిడికి గురయ్యేలా చేసి ప్రాణాలు తీసుకునేలా చేశాడని గట్టిగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.